అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. గత 10 రోజులుగా మరి కాళేశ్వరంలో చాలా బ్రహ్మాండంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో సరస్వతి పుష్కరాలను ఏర్పాటు చేసి స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ఐటీ మినిస్టర్ గారు శ్రీధర్ బాబు గారు మరి లోకల్ మా ప్రజాప్రతినిధులు ఎంపీలు మార్కెట్ కమిటీ చైర్మన్లు అందరూ మంచిగా బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేసి వచ్చిపోయేటువంటి భక్తులకు మంచి భక్తి పారవశ్యాన్ని కూడా కల్పిస్తూ చేయడం జరిగింది. నేను ముందే రావాల్సింది ఉండే అనుకోకుండా కొంత రాలేకపోయినా అయినా కూడా రేపటితో ఈ పుష్కరాలు ముగిస్తున్న సందర్భంగా ప్రతి ఒక్క భక్తులు వచ్చి ఈ మరి త్రివేణి సంగమంలో పుష్కర స్నానం ఆచరించాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తాం. ముగించిన రీతిలో భారీ ఎత్తున భక్తులు వచ్చారు, ఏమనిపిస్తుంది? చాలా సంతోషము, భక్తి భావము పెరుగుతుంది. ఖచ్చితంగా దేవుడు మనకు ఏదైతే మంచి చెప్తాడో అది కూడా మనము జీవితంలో నిజ జీవితంలో ఆచరించాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సమాజానికి మేలు చేసేటువంటి ఆజ్ఞను దేవుని ద్వారా మన శివుడు ఆజ్ఞ లేనిదే చీమైన గుట్టదు అంటారు కదా. మన ప్రతి జీవితంలో ప్రజల కోసం ఎంతో కొంత మేలు చేయాలనేటువంటి లక్ష్యంతో ప్రతి ఒక్కరు పనిచేస్తే ఖచ్చితంగా సమాజంలో అంతరాలు పోయి తొలగిపోయి మరి దేవుడు అందరినీ ఈక్వల్గా దీవిస్తాడు. కాబట్టి ఆ శివుడి భక్తి అదేవిధంగా సరస్వతి అమ్మ దేవ భక్తి ఇవన్నీ కూడా కలగలిసి సమాజం మరింత ఉన్నతంగా అభివృద్ధి పదంలో ముందుకెళ్లాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాం. మేడం, అద్భుతంగా ఉన్న ఏర్పాట్లు అని భక్తులు చెప్తున్నారు. ఇక్కడ పుష్కరాల్లో అంత ఫుల్ సక్సెస్ అంటున్నారు, కానీ ఒక ట్రాఫిక్ ప్రాబ్లం బాగా ఇదైంది, నిన్న ఇదైంది, దాని గురించి ఏమంటారు? అవును, నాకు కూడా అదే ఒకటే ప్రాబ్లం అనిపించింది. అంటే ఇంత పెద్ద ఎత్తున వస్తారని మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా అంచనా వేయకపోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనకు 1-2 దారులు ఉండడం కూడా అది కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి అయింది. ఈరోజు సండే కూడా. సో ఇట్లాంటివన్నీ కూడా రాబోయే కాలంలో మరి ఒక పాజిటివ్గా అంటే ఒక పాఠంగా తీసుకొని అవన్నీ కూడా సరిదిద్దుకొని మళ్ళీ చేద్దాం. కొద్దిగా నిన్న ఇవాళ కొంచెం ట్రాఫిక్ జామ్ అయినట్టుగా మాకు కూడా అర్థమైంది. సో దానికి గల కారణాలు కూడా విశ్లేషించుకొని ఇంకా బాగా చేయడానికి మా శ్రీధర్ బాబు గారు ఖచ్చితంగా ముందుంటారు అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికని తెలియజేస్తాం. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు